ఓకే. సో ఎప్పుడైనా కూడా పొగడత కంటే తిట్టు చాలా బాగా గుర్తుంటుంది కదా. ఇప్పటి వరకు చాలా ట్రోలింగ్స్ ఉన్నాయి, జరిగాయి కదా. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన ట్రోలింగ్ ఏంటి? మరీ అసభ్య పదజాలంతో ఒకటి బాగా మీరు రివీల్ బాగా చేశారు. ప్యాకేజ్ తీసుకుని నేను రాలేదు, నేను ఇనానిమస్గా నాకు నచ్చి నేను చేశాను అని అన్నారు. అది ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చింది. అండ్ రెండోది ఏంటంటే వచ్చిన ట్రోలింగ్స్లో ఇది చాలా దారుణంగా చేశారు అనిపించింది, ఏదైనా షేర్ చేస్తారు? సెక్షువల్ అబ్యూజెస్ చేస్తున్నారు, బీయింగ్ అ ఉమెన్ కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్స్ చేస్తున్నారు. సో యా, ఇంకా అది అంత అసహ్యంగా కూడా మాట్లాడొచ్చా అనేది తెలుస్తోంది. సో మీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, ఓకే ఫైన్, మీ ఇష్టంతో మీకు కోపం వస్తే తిట్టండి. తిట్టడం వేరు, అబ్యూస్ చేయడం వేరు కదా. మాటలతో తిట్టండి, ఓకే. మీరు నచ్చకపోతే ఎవరైనా తిడతారు, నేను కూడా తిడతాను నాకు నచ్చంది ఎవరైనా చేస్తే. కానీ తిట్టే విధానం ఒకటి ఉంటుంది, తిట్టే పద్ధతి ఒకటి ఉంటుంది, అలా తిట్టండి. అంతేగాని పర్సనల్ వైజ్గా ఆర్ అబ్యూస్ చేసేలాగా మీ మాటలతో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నన్నే కాదు, ఎవరినైనా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ సెలబ్రిటీకి అయినా ఆర్ ఏ పోస్ట్ కిందైనా మీకు ఏమైనా నచ్చినప్పుడు మీరు తిట్టే హక్కు డెఫినెట్గా ఉంది, కానీ పద్ధతిగా తిట్టాలి అనేది నా పాయింట్. ఎవరి మీద కూడా వి షుడ్ నాట్ గో ఇన్ ఏ అసభ్యంగా మాట్లాడడము ఆడపిల్లల మీద, అది డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. అబ్బాయిలనైతే ఇంకా వేరే రకంగా మాట్లాడతారు, అమ్మాయిలనైతే ఇంకా ఎక్కువ మాట్లాడతారు. సో అవన్నీ ఇప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి దట్ డెఫినెట్గా ఇట్స్ నాట్ కరెక్ట్. అది ఎవరన్నా సరే కామెంట్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. అండ్ ఐ విష్ కొన్ని వర్డ్స్ ఫిల్టర్ చేయాలి అనేది నాకు అనిపించింది ఈ కొన్ని రోజుల్లో. యూట్యూబ్లో కానీ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా కూడా కామెంట్ సెక్షన్స్లో కొన్ని వర్డ్స్ ఫిల్టర్ చేయాలి, బికాజ్ అది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. కోపం ఉంటే తిట్టచ్చు, మనం ఎవరిని ఆపలేం, అది నేను చెప్పట్లేదు, కానీ బట్ కొంచెం పద్ధతిగా తిడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, అంతే. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, ఆల్మోస్ట్ మళ్ళీ పార్టీ వాళ్ళతో మళ్ళీ కమ్యూనికేట్ అవుతున్నారా, మాట్లాడుతున్నారా, జనరల్ టాక్స్ జరుగుతున్నాయా? మీరు మళ్ళీ మింగిలై మాట్లాడుతున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్స్తో కావచ్చు? ఎస్, డెఫినెట్గా. అంటే ఓడిపోయారని చెప్పి వదిలేలేం కదా, ఇంకా నాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోలేం కదా. సో డబ్బులు తీసుకుని ఉంటే మేబీ అలాగే ఉండదేమో. మనం ఎంతవరకు పని చేసామో అంతవరకు మనకి పర్ డే కాల్ షీట్ కింద ఓకే మన డబ్బులు మనకు వచ్చాయి కదా, ఫైన్, రిలాక్స్ అని వదిలేసేవాళ్ళమేమో. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. కాబట్టి ఎస్, నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఓకే, తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి చూసుకుని మళ్ళీ మంచి పరిపాలన అందిస్తే బాగుంటుంది. సో అంతే, అంతవరకు అక్కడ అలా ఆ విధంగా మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఆ స్టేజ్లో. బికాజ్ అంతకంటే నేను కూడా ఏమి ఎక్కువ చెప్పలేను వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ రూల్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి బాగా తెలుసు ఇంకా హౌ టు కమ్ బ్యాక్ అనేది. సో యా, అండ్ వాళ్ళు నాకు కూడా మీరేం కంగారు పడొద్దు, మీరేం భయపడొద్దు, సో జస్ట్ స్టే స్ట్రాంగ్ అని చెప్తా ఉన్నారు. సో యా, అంతే. మిమ్మల్ని ట్రోల్ చేసిన విధానంలో చాలా వర్డ్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈవిడ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది, వన్స్ ఒకవేళ మళ్ళీ ఈ గవర్నమెంటే వస్తే ఏదో ఒక పదవి ఆశించే ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా చాలా ఆ మాటలు వచ్చాయి. అయితే అలా మాట్లాడిన వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేను పదవులు ఎప్పుడూ ఆశించలేదు, నేను నార్మల్ క్యాంపెయినింగ్ చేశాను. మీరు నన్ను పొలిటీషియన్ని చేస్తున్నారు, నేను క్యాంపెయినింగే చేశాను, నా పని నాకుంది, నా ఇది నాకుంది. బట్ మీరందరూ కలిసి నన్ను ఒక పొలిటీషియన్ లాగా చేసేస్తున్నారు. నేను ఎప్పుడైతే ఏమి పదవులు ఆశించి అయితే క్యాంపెయినింగ్ అయితే చేయలేదు. ఓకే. సో ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఈ ట్యాగ్స్ ఎక్కువైపోయినాయి, ఈ కథల గురించి, గుంటనక్క, తోడేలు అని వర్డ్స్ వాడిన అవే ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సో ఈ రెండు పదాలని ఎందుకు వాడానని ఎప్పుడన్నా ఫీల్ అయ్యాక, లేదంటే నేను చెప్పిన ఒకటి చెప్పాను వాళ్ళకి వేరేలాగా కన్వే అయిందని చెప్పి చెప్తారా? నేను చెప్పాను, అది ఎందుకు మీరు అన్వయించుకున్నారు? గుంటనక్క అని ఒక ఫోటో పెడుతున్నారు, తోడేలు అని అలా ఫోటో పెట్టి శ్యామల మాట్లాడిన మీరు ఆ గుంటనక్క నేనే అనుకోవచ్చుగా, నేనే అనుకుని వదిలేయచ్చుగా. మీకు కొంతమంది అనుకున్నారు, మంచిగా తీసుకునే వాళ్ళు ఏదో ఓకే వదిలేశారు, ఇట్ వెంట్ అప్. ఇంత పట్టించుకుని ఇంత ప్రమోట్ చేసింది కూడా మీరే ఒక రకంగా. సో అది నేను ఎలా చెప్తాను దానికి? సోఫార్ నేను రిగ్రెట్గా ఫీల్ అయ్యేంత అయితే ఏం లేదు ఇందులో. ఓకే, డెఫినెట్గా. బికాజ్ నేను చెప్పాను, నేను ఒక కథ చెప్పాను, ఆ కథలో నేను ఎక్కడా కూడా ఎవరి పేర్లు ప్రస్తావించలేదు,
ఏ పొలిటీషియన్ పేరు తీయలేదు, ఏ ఒక్క పార్టీ పేరు తీయలేదు, ఎవ్వరి పేరు తీయలేదు. కానీ దాన్ని ఏంటో మీరు అంతా ఇచ్చేసేసుకొని దాన్ని నన్ను ఫాల్ట్ అంటే అసలు మీరు అంత పట్టించుకోకుండా ఉంటే అసలు ఏ గోల్ ఉండేది కాదు కదా. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అగైన్ మళ్ళీ దీంట్లో కూడా 100 బూత్లు తిప్పుతారు. ఓకే. ఓకే. సో మీ హస్బెండ్ నరసింహారెడ్డి గారు ఏం చెప్తున్నారు? బాగా స్ట్రాంగ్గా పుల్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? వితౌట్ హిస్ సపోర్ట్ డెఫినెట్లీ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఒక అమ్మాయి బయటకు వచ్చి అది ఇండస్ట్రీలో అయినా ఆర్ పొలిటికల్గా అయినా నార్మల్ ఉద్యోగస్తురాలైనా ఎవరైనా చేయగలుగుతున్నారు అంటే ఐ ఆల్వేస్ సే ఇట్స్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ ఓన్లీ జరుగుతుంది. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎవ్వరూ ఏమి చేయలేరు, ఎవ్వరు కూడా డెఫినెట్గా. సో ఎవరైనా ఒక ఫీల్డ్లో సక్సెస్ అవుతున్నారు ఆర్ బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారు, మీరైనా కూడా మీ ఫ్యామిలీ మీకు ఎంత సపోర్ట్ చేస్తుంటుంది. సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ దట్ సపోర్ట్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఉన్నంత వరకు ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, ఆల్వేస్ స్మైలింగ్. ఓకే. సో అక్క, ఫైనల్గా మేము లాస్ట్ చూసింది విరూపాక్ష. యాక్చువల్లీ సినిమాల్లో కూడా బాగా ఎంటర్టైన్ అవుతూ ఉన్నాము మీ సినిమాలు. అండ్ బిఫోర్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉండుంటారు కదా. ఇప్పుడు రిలీజ్కి ఏమైనా రెడీగా ఉన్నాయి? ఆ తర్వాత మళ్ళీ కూడా ప్రాజెక్ట్స్ కంటిన్యూ సినిమాలు ఒక మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. సో డీటెయిల్స్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు, ఆ తర్వాత నేను చెప్తాను. అండ్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఫ్యూ అదర్ ఫిల్మ్స్. సో అది కూడా ఐ విల్ రివీల్ సూన్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇంతకు ముందు నుంచి నేను చెప్పేది ఒకటే, సో ఇండస్ట్రీలోనే బ్రతకడానికి నేర్చుకున్న వాళ్ళం ఖచ్చితంగా లైఫ్లో కొన్ని క్లారిటీస్తో ఉంటాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పాజిటివ్ ఎంత బాగా తీసుకుంటున్నామో నెగిటివ్ కూడా వచ్చినా కూడా తీసుకుని స్టాండ్ తీసుకోవాలి. మీరు ఫస్ట్ పాయింట్ చాలా బాగా చెప్పారు. నేను ఇంకా నెగిటివ్ సైడ్ వెళ్ళట్లేదు, ఏదన్నా పాజిటివ్ చూసుకుంటున్నాను, నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను అన్నారు. సో ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇండస్ట్రీలో అలాగే బయట అన్ని సక్సెస్ అవ్వాలి. సో ఏదైతే ఈ నెగిటివిటీ ఉందో అది కూడా పోవాలి. ఒక ఫీమేల్గా, ఒక ఇండస్ట్రీ పర్సన్గా నేను కూడా కోరుకుంటున్నా. మళ్ళీ మీరు బ్యాక్ ఉన్న శ్యామల రావాలి. మేము కూడా ఆ ఫైర్, ఆ స్మైలీ ఫేస్, స్టేజ్ మీద మీరు కనిపిస్తే ఆ స్మైలింగ్ ఫేస్ ఉంటుంది. ఎంతో మంది మీకు ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, ఫాలో ఇన్ లవ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ లవ్ మళ్ళీ త్వరగా దొరకాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆ లవ్ ఎక్కడికి పోలేదు అని నేను అనుకుంటున్నా. ఓకే ఫైన్, యాజ్ యు సే, పోతే మళ్ళీ త్వరగా వచ్చేయాలి, అంతే. త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సూర సైనింగ్ ఆఫ్.